వికర్ణుడు అన్నాడు, అసలు ఈ ఆడినటువంటి ద్యూతం కపట ద్యూతం, ఇది ధర్మం అనేటటువంటి దానికి లొంగదు. ఎందుకో తెలుసా? జూదం, వేట, మద్యపానం, తిండిపోతుతనం, ఈ 4 కూడా అధార్మికములే. కాబట్టి జూదమాడడం అనేటటువంటిదే అధర్మం, అదేం ధర్మం కాదు. కాబట్టి అందులో ఓడినవి ఓడినట్టు కాదు, గెలిచినవి గెలిచినట్టు కాదు. అందులో ఓడిపోబడినటువంటి ద్రౌపదీదేవి ఎలా ఓడిపోయినట్టు? ఆవిడ ఓడిపోబడలేదు, ఆవిడ మహా పతివ్రత. అటువంటి తల్లిని ఈ సభలోకి తీసుకొచ్చి ఇలా ప్రవర్తించడం చాలా అసహ్యకరమైనటువంటి విషయం. పెద్దలైనటువంటి వారందరూ వెంటనే జోక్యం చేసుకుని ఈ విషయాన్ని ఆపు చెయ్యాలన్నాడు. కర్ణుడు అన్నాడు, పెద్దలైన వాళ్ళందరూనేమో జరుగుతున్న దాన్ని అంగీకరించారా? భీష్మ ద్రోణులలా కూర్చున్నారా? ధర్మరాజే ఓడిపోయానని కూర్చున్నాడా? మాట్లాడకుండా తగుదునమ్మా అని నిన్నగాక మొన్న పుట్టిన నువ్వు పైకి లేచావా? లేచి మాట్లాడుతున్నా